కనుక గోధుమల కొట్లోకి వెళ్ళిపోతుందట, పొట్టేమో అగ్నిలోకి వెళ్ళిపోతుందంట. అంటే ఆ స్థలమైన స్థలము, ఆ కళ్ళమైన విలువైనది. దేవునికి స్తోత్రం. ఆ స్థలమును శుభ్రం చేస్తాడట ఆయన. ఆ స్థలమును శుభ్రం చేసి దాని అక్కడ ఆ ధాన్యం వచ్చే స్థలం అది, పంట వచ్చే స్థలం అది, గింజలు ఉండే స్థలం అది. దానిలో రెండు భాగాలు అయిపోతుంది. ఒకటేమో కొట్లలోకి వెళ్ళిపోతుంది, ఒకటేమో అగ్నిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి శుభ్రం చేస్తున్నాడంటే అక్కడ. కాబట్టి ఆ కళ్ళములో మనం ఉండాలి, నీవు ఉండాలి, నేను ఉండాలి. కళ్ళములో మనం ఉంటే, ఆ శుభ్రం చేస్తున్న కళ్ళములో మనం ఉంటే, అదిగో గింజలుగా అదిగో స్థలములో ఆ యొక్క కళ్ళములో మనం ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కొంతమంది భక్తుల జీవితాలలో ఆ కళ్ళములో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ కళ్ళములో ఉన్నారో వారి జీవితాలలో గొప్ప మేలు కనపడ్డాయి, గొప్ప ఆశీర్వాదం కనబడింది. ఆయన చేతుల్లో చేతుందట, ఆయన శుభ్రంగా చేస్తాడట. అదిగో అక్కడున్న గింజలనేమో కొట్లకు వెళ్తున్నాయి అంట, అదిగో మరి పొట్టునేమో కాల్చేస్తాడట. కనుక మనము ఎక్కడుండాలి? ఆ కళ్ళములో ఉండాలి. ఒక ప్రత్యేకమైన గింజగా, ఒక పొట్టుగా, గట్టి అది ఒక గింజలుగా మనం ఉండాలి. ఆ పొట్టుగా మనం ఉంటే కాల్చబడతాం. తాలుగా ఉంటే, తాలైనటువంటి విశ్వాసము, తాలైనటువంటి భక్తి జీవితం ఉంటే కాల్చబడి అగ్నిలో వెళ్ళిపోతామంట. అది ఒక గింజలుగా ఉంటేనేమో కొట్లలోకి వెళ్ళిపోతుంది, పరలోకమని కొట్లలోకి చేర్చబడతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఇదిగో వ్యవసాయదారుడు దేన్ని చూస్తాడయ్యా అంటే పంటనే చూస్తాడు, అదిగో గింజలనే చూస్తాడు. ఎలాంటి అదిగో గింజలు రావాలయ్యా అంటే ఆ యొక్క ప్రక్కనే ఆ గింజ ఆ వడ్డు పడుతూ ఉంటది. దాని ద్వారా అదిగో ఎంతో దానికి ఒత్తిడి వస్తుంది. ఇదివరకైతేనేమో ధాన్యము నూర్చడానికి చాలా ప్రయాసపడేవాళ్ళు, దాన్ని కష్టపడేవాళ్ళు. ఆ గింజ రావాలి అంటే, అదిగో లోపల నుంచి రావాలి అంటే, అదిగో ఒక శ్రమలు, కష్టములు, బాధలు భరించినప్పుడే ఒక మనలో పంట బయటకు వచ్చేది. దేవునికి స్తోత్రం. అంతేగాని ఊరికినే పంట రాదండి, ఊరికినే ఫలము రాదండి. మన విశ్వాస జీవితంలో ఒక ఫలము రావాలి అంటే, ఒక ఫలము మనలో నుంచి రావాలంటే కొన్ని శ్రమలు పడాలి, కొన్ని బాధలు పడాలి, కొన్ని ఇబ్బందులు రావాలి, కొన్ని అనేకమైన ఇబ్బందులలో నుండి వెళ్తూ ఉంటాం. అది విశ్వాస జీవితంలో వెళుతుండగా ఆటోమేటిక్ గా దేవుడు పంట సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. దేవుడికి